శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సీతంపేట గ్రామానికి ఆనుకొని ఉన్న చెరువులోకి వ్యర్థాలు అనారోగ్య సమస్యలతో గ్రామస్తులు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సీతంపేట గ్రామానికి ఆనుకుని ఉన్న చెరువులోకి ఆ గ్రామానికి సమీపంలో ఉన్న యునైటెడ్ బ్రెవరీస్ పరిశ్రమ ఎప్పటికప్పుడు వ్యర్థ జలాలను కాలువ గుండా చెరువులోకి విడిచిపెట్టడం వలన చెరువులో నీరు కలుషితమై ఆవులు గొర్రెలు ఇతర జంతువులు ఆ నీరు తాగడం వలన మృత్యువాత పడటమే కాకుండా గ్రామంలోని భూగర్భ జలాలు కలుషితమై ఆ నీటిని త్రాగటం వలన కొంతమంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని మరికొంతమంది చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ నీటిని పంటలకు పెట్టడం వలన పంటలు కూడా సరిగ్గా పండటం లేదని, ఈ నీటి ద్వారా వెలువడే దుర్వాసన వలన ఈగలు దోమలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామంటున్నారు. ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యేకి చెప్పిన పరిష్కారం అవ్వలేదని ఆవేదన వ్యక్తం చెందిన గ్రామస్తులు ఇప్పటికైనా సంబంధిత అధికారులతో వారి సమస్యపై పరిశీలన జరిపి సమస్యని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నాయకులను వేడుకుంటున్న గ్రామ ప్రజలు. పొలం వర్షం అనేది ఊడ్చుకుందామన్నా వ్యవసాయం ఏది పురుగు పెట్టిపోతుంది కానీ ఏది పని చేయట్లేదు. దాంతోపాటు అక్కడున్న వాటర్ సదుపాయం బోర్లు కూడా ఈ నీరు వల్ల అవి మనుషులు తాగుతుంటే కిడ్నీ సమస్యలు వచ్చి మంచానే పడి చనిపోతున్నారు. అలాగే ఇప్పటికీ చాలామంది మనుషులు మా బెడ్ల మీద ఉన్నారు. ఇప్పుడు ప్రెస్కి మేము కోరుకుంది ఏంటంటే బీర్ ఫ్యాక్టరీ వ్యర్థ వాటర్ మా చెరువులోకి రానివ్వకుండా దాన్ని అరికడతారని మేము కోరుకుంటున్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం. దానివల్ల వాటర్ వల్ల చాలా స్మెల్ కూడా వచ్చేస్తుంది. దానివల్ల దోమలు పురుగులు ఇంతకుముందు అయితే గత 2-3 సంవత్సరాల క్రితం ఆ చెరువులో మేము స్నానం చేసుకునే వాళ్ళమే. అటువంటిది ఇప్పుడు స్నానం కాదు కదా, దాంట్లో అడుగెడుతుంటే మాకు స్కిన్ ఎలర్జీలు వచ్చి హాస్పిటల్కి స్కిన్ స్పెషలిస్ట్ కాడికి వెళ్ళాల్సి వస్తుంది. అలాగే మా ఊర్లో కూడా ఒక 10 మంది వరకు ఆ ఎలర్జీతో బాధపడుతున్నారు. దాంతోపాటు ఈ బోర్లు కిడ్నీ సమస్యలతో కూడా చాలామంది ఆ బోరు వాటరు విష జ్వరాలు, టైఫాయిడ్, డెంగ్యూ ఆ దోమల వల్ల చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పురుగులు ఉన్నాయి. ఇప్పుడు దాంతోపాటు పాడి పంటలు కూడా మనకి సఫిషియెంట్గా పని చేయట్లేదు. పురుగు పట్టేసి మొత్తం ఇదైపోతుంది. దీని వారికి మన ఎమ్మెల్యే గారికి చెప్పాము, దాని గురించి స్పందించారు. కానీ ఒక 1 నెల రోజుల వరకు ఆపారు. తర్వాత మళ్ళీ యథాది స్థానంగా మళ్ళీ ఇచ్చేస్తున్నారు. సర్పంచ్ గారికి కూడా చెప్పాము, ఆయన కూడా స్పందించి కూడా యాక్షన్ తీసుకున్నారు. కానీ బీర్ ఫ్యాక్టరీ నైట్ ఒగ్గేస్తున్నారు, డే టైం ఏమో ఇక్కడ ఆనకట్టలు కట్టేసి ఒగ్గేస్తున్నారు. దీనివల్ల ఇది పూర్తిగా నివారణ చేపట్టాలని ప్రెస్ వారిని కోరుకుంటున్నాం. దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ధన్యవాదాలు. రణస్థలం మండలం అండి, సీతంపేట కింద రణస్థలం పంచాయతీ. విశాఖ గాజువాక ఈ రోజు మధ్యాహ్నం 12:06 విశాఖ ఉక్కు కర్మాగారంలో 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ను ఉక్కు శాఖ జాయింట్ సెక్రటరీ దయానిదాస్ పాండే, ఐఏఎస్ ఇన్ఛార్జ్ చైర్మన్ ఏకే సక్సేనా ప్రారంభించారు. ఈ రోజు మధ్యాహ్నం 12:06 విశాఖ ఉక్కు కర్మాగారంలో 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ను ఉక్కు శాఖ జాయింట్ సెక్రటరీ దయానిదాన్ పాండే, ఐఏఎస్ మరియు ఇన్ఛార్జ్ చైర్మన్ శ్రీ ఏకే సక్సేనా పునఃప్రారంభించారు. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ ను స్టార్ట్ చేయడం వలన ఇప్పుడు ఉన్న 2 బ్లాస్ట్ ఫర్నేస్లతో కలిపి రోజుకు 21,000 టన్నుల హాట్ మెటల్ పిగ్ ఐరన్ ఉత్పత్తి జరుగుతోంది. ఇప్పటికే మార్చి నుంచి మే నెల వరకు ఆపరేషనల్ ప్రాఫిట్ రావడం, ఇప్పటి నుంచి నికర లాభాలు వస్తాయి అని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉండగా గతంలో 2 బ్లాస్ట్ ఫర్నేస్ మూసేశారు. మళ్ళీ రెండోది స్టార్ట్ చేసి గత 6 నెలల నుంచి జనవరి నుంచి 2 బ్లాస్ట్ ఫర్నేస్ రన్ అవుతున్నాయి. పూర్తి స్థాయిలో ఉత్పత్తి 14,000 యావరేజ్ 2 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అయితే 3వ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా అది మూసేసి కూడా 2 years అవుతుంది. మరి ఈరోజు స్టీల్ జాయింట్ సెక్రటరీ గారు దయానిధి పాండే గారు వచ్చి లైటప్ చేశారు బ్లాస్ట్ ఫర్నేస్ 3 12:30కి. ఇప్పుడైనా స్టీల్ ప్లాంట్ మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నాం. అయితే ఇంకా కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం కలిపి చేసిన ఈ చర్యల వల్ల కంపెనీ అయితే లాభాలు వస్తాయి అనుకోవట్లేదు. ఎందుకంటే రా మెటీరియల్ కావాలి ఇంపార్టెంట్గా.
ఈ బ్లాస్ట్ ఫర్నేస్ 3కి రా మెటీరియల్ కూడా ఎన్ఎండిసి నుంచి వస్తే ఎన్ఎండిసి నుంచి మంచి క్వాలిటీది తక్కువ రేటుకి వస్తుంది గవర్నమెంట్ కంపెనీ నుంచి. మినిస్ట్రీ ఆఫ్ స్టీల్లో ఉన్న ఈ ఎన్ఎండిసి నుంచి రా మెటీరియల్ తీసుకురాలేకపోతున్నారు ఈ మినిస్ట్రీ వాళ్ళు. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ 3 నడపడానికి పెల్లెట్స్ కొంటున్నారు. దానివల్ల టన్నుకి 2,000 3,000 ఎక్స్ట్రా పెట్టి పెల్లెట్స్ కొని ఈ యొక్క లైటప్ చేశారు. దానివల్ల లాభాలు అయితే రావు, కానీ బ్లాస్ట్ ఫర్నేస్ పూర్తి ఉత్పత్తిలో రన్ అయితే 3 బ్లాస్ట్ రన్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ తగ్గి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక పక్క బ్లాస్ట్ ఫర్నేస్ స్టార్ట్ అవుతుండగా మ్యాన్ పవర్ చాలా అవసరం ఉంది. ఉన్న మ్యాన్ పవర్ని మొన్న VRS పంపించారు 1200 మందిని. అలాగే మళ్ళీ ఇప్పుడు కొత్తగా VRSకి స్కీమ్కి మళ్ళీ అనౌన్స్ చేశారు, ఇంకా 600 మంది పంపించేస్తున్నారు. అది కాకుండా మరీ దౌర్జన్యంగా దుర్మార్గంగా అక్రమంగా 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. అది అన్యాయం. ఇది ఈ స్టీల్ ప్లాంట్ 7.3 ఉత్పత్తి చేయాలి అంటే ఖచ్చితంగా అట్లీస్ట్ పర్మనెంట్ కార్మికులు తగ్గిపోయారు. 20,000 నుంచి 10,000 మందికి వచ్చారు. కనీసం కాంట్రాక్ట్ కార్మికులైనా ఉంటే వాళ్ళతోటి 7.3 మిలియన్ తీయటానికి మరి అవకాశం ఉంటుంది. అయితే యాజమాన్యం దొడ్డిదారిని నమ్మటానికే TMCకి ఇచ్చేసి ఆల్రెడీ సెంట్రల్ ప్లాంట్ RMH కూడా టెండర్ వేయడం జరిగింది, UA వేయడం జరిగింది ఎవరికైనా పూర్తి మెయింటెనెన్స్కి. అంటే ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న డిస్ప్లేస్ పర్సన్స్ కానీ కార్మికులు కానీ ఎంప్లాయీస్ని పూర్తి బయటకు పంపించి TMCకి ఇచ్చి ఒరిస్సా నుంచో జార్ఖండ్ నుంచో అదర్ స్టేట్ నుంచి తెప్పించుకొని వాళ్ళు పని చేయించుకుంటారు. చాలా అన్యాయం ఇది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్తున్నాం, ఏ ఒక్క కార్మికులు తీయడానికి వీలు లేదు. ఏదైతే మీరు 4,000 మందిని కాంట్రాక్ట్ తొలగించారో ఆ 4,000 మంది ఇమీడియట్గా మీరు తీసుకోవాలి. బ్లాస్ట్ ఫర్నేస్ మొదలైంది కాబట్టి దీనికి కూడా మ్యాన్ పవర్ అవసరం. ఇది ఇప్పుడు పేద కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ జీవితాలు గత 20 రాడార్ సిస్టమ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ సవరణ చట్టం రద్దు చేయాలని జూలై 9న ఆటోల బంద్. ఈ రోజు CITU జగదాంబ ఆఫీస్ లో జరిగిన మీడియా సమావేశంలో వివిధ ఆటో యూనియన్లు నాయకులు పాల్గొన్నారు. జూలై 9న దేశవ్యాప్తంగా సమ్మె అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగా విశాఖపట్నంలో కూడా ఆటో కార్మికులు అనేవారు బంద్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆటో కార్మికులు అనేక సమస్యలతో ఈరోజు ఉన్నారు. ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ చూసుకునేటప్పుడు ఊబర్, ర్యాపిడో, ఏదైతే ఓలా సర్వీసులు ఉన్నాయో ఆ సర్వీసులో దాదాపు 18,000 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళకి అనేక సమస్యలు అనేవి ఉన్నాయి. ఆ సమస్యలు ఏ పరిష్కారం చేయట్లేదు. గత చాలా కాలం బట్టి DTC గారికి, కలెక్టర్ గారికి మెమోరాలు ఇచ్చినప్పుడు కూడా పరిష్కారం చేయకుండా మొండిగా చేస్తూ ఉన్నారు. కొన్ని సమస్యలు పరిష్కారం చేసి మళ్ళీ వెంటనే 2 రోజులు మళ్ళీ పాత పద్ధతిలోనే వెళ్ళే విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాం. దానివల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాడార్ సిస్టమ్ అనేది పెట్టారు. దాని మూలంగా ఒకేసారి రైడ్ 5కి వస్తుంది. వెంటనే ఎవరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి వచ్చే విధంగా ఉండడం వల్ల వీళ్ళు యాక్సెప్ట్ చేసే టైంలోని డ్రైవింగ్లు ఉండేట్లయితే ప్రమాదాలు జరిగి యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఈరోజు ఉన్నది. కాబట్టి దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా మనం చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎటువంటి పరిష్కారం కూడా ఈ రోజు వరకు చేయలేదు. అలాగే ఎంత దూరం ప్రయాణం చేస్తారో అంత దూరం కూడా వాళ్ళకి ఛార్జెస్ వచ్చే విధంగా పెట్టమని అది చేయట్లేదు. ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ ఇస్తారన్న ఇన్సూరెన్స్లు రావట్లేదు. ఇలాగ అనేక సమస్యలు అనేవి ఈరోజు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే నూతన రోడ్డు రవాణా చట్టం వచ్చిందో ఆ చట్టం వచ్చిన దగ్గర నుంచి అనేక రూపాయల పెనాల్టీలు అనేవి ఈరోజు ఫోటోలు తీసి వేలాది రూపాయల పెనాల్టీలు అనేవి ఇన్వాల్వ్ చేసి వేలాది రూపాయలు అనేది కార్మికుల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న తప్పులు కూడా మినిమం 1,000 రూపాయలు పెనాల్టీలు అనేవి వేయడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితి అనేది ఉంది. వెల్ఫేర్ బోర్డు గత చాలా కాలం బట్టి కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అడుగుతా ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయమంటున్నాం. పక్కన కేరళలో ఏర్పాటు చేశారు. పక్క రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన విధంగా కూడా మన రాష్ట్రంలో ఏర్పాటు చేయకూడదు. చాలా దుర్మార్గం. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ ప్రభుత్వం మనకి అన్ని వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పడం, హామీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు సంవత్సరం దాటింది కానీ ఎటువంటి వెల్ఫేర్ బోర్డు కూడా ఏర్పాటు చేయకపోగా రేపు 15వ తారీఖు నుంచి ఆ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ప్రకటన చేస్తున్నారు. ఆ సందర్భంగా ఆటో కార్మికులు కూడా ఏదో చేస్తామని చెప్పి ఏం చేస్తామని క్లారిటీ ఇవ్వకుండా ఈ చేయడం వల్ల అనేక మంది కుటుంబాలు ఈరోజు రోడ్డున పడే పరిస్థితి అనేది ఉన్నదని చెప్పేసి ఈ సందర్భం చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆటో కార్మిక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. అలాగే ఏదైతే ఓలా, ఊబర్, ర్యాపిడో తరహాలో కేరళలో వాటిలో కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలే యాప్ని రిలీజ్ చేసి తక్కువ కమిషన్కి చేస్తూ ఉన్నారు. అలా అదే విధంగా మనకు నితిన్ గడ్కరీ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే చెప్పారు, పార్లమెంట్లో చెప్పారు మేము యాప్ను ఏర్పాటు చేస్తాం. కానీ అంతవరకు కూడా ఎటువంటి ఏర్పాటు చేయలేదు. ఖచ్చితంగా ఆ యాప్ను కూడా తీసుకురావాలని ఆటో కార్మికులు, మోటార్ వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 9వ తారీఖున సమ్మె అనేది జరుగుతుంది. అందులో అందరు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. విశాఖ గాజువాక GVMC అన్ని జోన్లలో మంచినీటి సరఫరాకు అంతరాయం. మంచినీటి పొరుగు సేవల సిబ్బంది సమ్మెలో 2,000 మంది కార్మికులు రాత్రి నుండి నిలిచిపోయిన మంచినీటి పంపింగ్ సరఫరా.
గాజువాక వాట్సాప్ ఇంజనీర్ కార్మికులుగా మేము పనిచేస్తున్నాం గత 25 సంవత్సరాలుగా. మేము 2023లో స్ట్రైక్ చేసినప్పుడు కూడా స్ట్రైక్లో పాల్గొని మనం 11 రోజులు మేము స్ట్రైక్ చేసినా సరే మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కాబట్టి ఆ న్యాయానికి మాకు ఇప్పటికైనా సరే న్యాయం చేస్తారని మా కౌన్సిల్లో మొన్న 2024లో 11 నెల 5వ తేదీన కౌన్సిల్లో మాకు తీర్మానం చేయడం జరిగింది. కానీ ఆ యొక్క తీర్మానం మటుకు అంతవరకు ఆగిపోయింది. ఇప్పటికీ సుమారు 8 నెలలు అవుతుంది. ప్రతి నెల పెరుగుతుంది శాలరీ అన్నారు. అలా 8 నెలలు అయింది సుమారుగా. మాకు మా యొక్క వాట్సాప్ ఇంజనీర్ కార్మికులు మేము తప్పు చేసాం. కౌన్సిల్లో తీర్మానం అయినా సరే మాకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఒక్క రూపాయి కూడా మాకు పెరగలేదు. ఎందుకు పెరగలేదు అని చెప్పి మా అధికారులను నిలదీయడం వల్ల మాకు ఏదో తప్పులు ఏదో సంథింగ్ ఏదో చెప్పడం వల్ల మేము అందరం చాలా ఇప్పటి వరకు ఆవేశంతో ఉన్నా కూడా మేము కట్టలు ఇచ్చేసుకుని ఉన్నాం. అయినా సరే ఇప్పటికీ కార్మికులందరమే విశాఖ జిల్లా నుంచి కార్మికులందరమే కూడా మేము ఏకదేకంగా ఈరోజు సమ్మెలోకి రాత్రి 12 గంటలకి మన ఎం ఆనందరావు గారి పిలుపు మేరకు ఆర్ సత్యం గారి పిలుపు మేరకు మేము నిన్న నైట్ 12 గంటల నుంచి మేము సమ్మెలోకి దిగడం జరిగింది. విశాఖపట్నం మొత్తం వాటర్ సప్లై అనేది బంద్ చేయడం జరిగింది. ఎవరికి కూడా విశాఖపట్నం అనేది వాటర్ లేకుండా ఉండడం వల్ల ఈ రోజు అధికారులు కూడా మమ్మల్ని పిలిచి చర్చించడం జరిగింది. సగం మంది కొంత వాటర్ ఇవ్వండి, కొంతమంది మాకు వాటర్ ఇవ్వండి అని స్ట్రైక్లో ఉండండి అన్నారు. అయినా సరే మేము అందరం కలిసికట్టుగా ఉండడం వల్ల ఏమీ లేదు. మేము స్ట్రైక్ మటుకు అక్కడి నుంచి మాకు ఎటువంటి మాకు స్పందన వస్తేనే మేము స్ట్రైక్ ఇస్తాం. లేదంటే మటుకు మేము టెంట్ వేసి నిరోధక సమ్మెలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. జీవీఎంసీ వాటర్ సప్లై కార్మికులు మేము మా యొక్క పెరిగిన జీతాలు ఇవన్నీ కూడా ఏవి అమలు జరగలేదని మేము ఈ రోజుని స్ట్రైక్ దిగాం. కానీ మాకు కౌన్సిల్ ఆమోదంలోని సెమీ స్కిల్డ్ కౌన్సిల్ ఆమోదించి అది యొక్క బిల్లు పెట్టడం కూడా జరిగింది. కొంతమంది అధికారులు మా మీద మరి కక్షో తెలియదు ఏంటో తెలియదు వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం వలన మాకు సెమీ స్కిల్డ్ కూడా మా జీతాలు ఆగిపోయినాయి. ఆగిపోయిన తర్వాత కూడా మేము మొన్న స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన రోజునే వాళ్ళు ఏం చేశారంటే 15 రోజుల్లో మీకు న్యాయం చేస్తాము, మీరు స్ట్రైక్ చేయొద్దంటే మేము రాత్రి 12 గంటల స్ట్రైక్ అనగానే మేము విత్డ్రా చేసుకున్నాం. ఆ 15 రోజులు కూడా అయిపోయిన తర్వాత కూడా ఏ అధికారి కూడా మాట్లాడలేదు. మాట్లాడకపోవడం వల్ల మేము ఈ రోజుని స్ట్రైక్లో దిగాము. అందుకోసం మాకు ఈ యొక్క అధికారులు స్థానిక లీడర్లు వీళ్ళందరూ కలిసి మన మేయర్ గారు కూడా మాకు హామీ ఇచ్చారు. ఈ పెరిగిన జీతాలు కౌన్సిల్ ఆమోదంలో పొందిన జీతాలు మాకు వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అది చెయ్యని ఎడల జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అప్పుగర్ ప్లాంట్ వద్ద జీవీఎంసీ కాంట్రాక్ట్ యూజీడీ కార్మికులు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్షుడు టి నూకరాజు హాజరై మాట్లాడుతూ ఈరోజు విశాఖపట్నంలో పనిచేస్తున్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు కానీ పారిశుద్ధ కార్మికులు కానీ ఇప్పటికే 2 నెలల నుంచి జీతాలు అనేది కూడా ఇవ్వలేదు. జీతాలు ఇవ్వకపోవడం వల్ల వారందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టిందో ఆ సంక్షేమ పథకాల్లో ఆఫ్లాస్లో పేరు ఎంప్లాయ్ ఉండడం వల్ల ఎవరైనా సంక్షేమ పథకాలు పెట్టుకుంటే మీరు అర్హులు కాదు, కాబట్టి మీకు ఈ సంక్షేమ పథకం అమలు కాదు అని చెప్తూ ఉన్నారు. అలాంటిది తల్లికి వందనం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేసింది. విడుదల చేసినా సరే ఎంప్లాయ్ అనే పదం ఉండడం వల్ల ఈ కార్మికులు ఎవరు కూడా సంక్షేమ పథకాలు అనేది అమలు కాలేదు. కుడి చేయి వెనక ఎడం చేయి వెనక కూడా పెట్టి మలినాలన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్ని కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. మరి ఈ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ఎలా బతకాలని చెప్పని అడుగుతూ ఉన్నాము. అలాగే ఎవరైతే 60 సంవత్సరాలు చనిపోయిన అలాగే 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోయిన ఎవరైతే ఉన్నారో రిటైర్మెంట్ అయిపోయిన కార్మికులకి వాళ్ళ బిడ్డలకి పనులు ఇవ్వాలి. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతున్నా సరే మాత్రం మా కుటుంబాలకు ఈ రోజు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. వెంటనే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తాని అలాగే జీవో 36 ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో ఆ ఇచ్చిన జీవో ఏదో దాన్ని అమలు చేయవలసి ఉంది. ఆ జీవో అమలు చేయడానికి ఇంకా 8 నెలల టైం పట్టింది. కాబట్టి ఆ 8 నెలల యొక్క ఏరియాలు ఏదైతుందో ఆ ఏరియాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు కూడా వెంటనే అమలు చేయాలని చెప్తని తెలియజేస్తున్నాం. లేకపోతే మాత్రం రేపు 4వ తేదీ నాడు ఏదైతే విజయవాడలో కార్యక్రమం జరుగుతుందో దానికి కూడా కార్మికులంతా కూడా సిద్ధమై తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి వెళ్తామని చెప్తని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాం. కార్మికులందరికీ వెంటనే బకాయి జీతాలు చెల్లించాలి. వెంటనే చెల్లించాలి. డ్రైనేజ్ కార్మికులు చనిపోయిన కార్మికులు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. చనిపోయిన 60 సంవత్సరాలు ఉద్యోగాలు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. ఫస్ట్
కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. తల్లికి వందనం పథకం వెంట అమలు చేయాలి. డ్రైనేజ్ కార్మికులు కూడా తల్లికి వందనం పథకం అమలు చేయాలి. పెదగంట్యాడ ఆటోనగర్ లో జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు గాజువాక ఏసీపీ త్రినాథ్ తెలిపారు. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. నేను సౌత్ ఏసీపీ గాజువాక, నా పేరు త్రినాథ్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే 22వ తేదీన సాయంత్రం 6-7 గంటల మధ్యలో శ్రీకృష్ణ ఇంజనీరింగ్ యార్డ్లో రాడ్ బెండింగ్ వర్క్ కోసం ఛత్తీస్గఢ్ నుండి కొంతమంది వర్కర్స్ రావడం జరిగింది. అయితే అందులో ఈ బిలోరా గ్రామం చెందిన మహాదేవ్ బగల్ అనే ఒక ఆయనను, అలాగే ఈ నరేష్ కశ్యప్ అని ఒక ఇద్దరు ఆ రోజు సాయంత్రం మందు బాటలు కొనుక్కొని ఇద్దరు తాగి ఈ చనిపోయిన ఎవరైతే మర్డర్ అయ్యాడో ఆయన ఈ నరేష్కి బూతులు తిట్టాడనే కోపం మీద అక్కడున్న ఒక కర్రతో గట్టిగా కొట్టడం వల్ల అక్కడికక్కడ చనిపోయాడు. చనిపోయిన తర్వాత అక్కడ నుండి ఆ బాడీని ఆ షెడ్లో నుండి అదే యార్డ్లో, కృష్ణా యార్డ్లోనే ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి ఒక తుప్పల్లో పడేశాడు. పడిస్తే మనకి సమాచారం వస్తే ఇమీడియట్గా నేను, సిఐ గారు, మన శ్యామ్ సుందర్ అందరూ కలిసి నేరస్థలంకి వెళ్ళడం జరిగింది. నేరస్థలంలో పరిశీలించిన తర్వాత ఇంకా ఎవరు మర్డర్ చేశారు ఏంటనేది ఎంక్వైరీ చేస్తే మనకు ఒక సమాచారం వచ్చింది. ఈ నరేష్ కశ్యప్ అనే వ్యక్తి ఎవరైతే మర్డర్ చేశారో ఆ వ్యక్తి ఏం చేశాడంటే, మర్డర్ అయిపోయిన తర్వాత ఈ యార్డ్ దాటిన తర్వాత ఒక ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆయన ఫోన్ తీసుకుని ఒక ఫోన్ నెంబర్కి ఛత్తీస్గఢ్లో ఒక ఫ్రెండ్కి ఫోన్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇంకా ఎంక్వైరీ చేయడం మొదలెడితే వెంటనే రెస్పెక్టెడ్ సిపి గారు టీమ్స్ ఫామ్ చేయడం చెప్పడం జరిగింది. అప్పుడు ఛత్తీస్గఢ్ 2 టీంలు, శ్యామ్ సుందర్ ఇంకో టీంలు పంపించడం జరిగింది. అలాగే ఇక్కడ లాడ్జీ చెక్కింగ్ ఒక టీము, రైల్వే స్టేషన్ చెక్కింగ్ ఒక టీము, అలాగే బస్ స్టేషన్ చెక్కింగ్ ఒక టీము పెట్టడం జరిగింది. అదేవిధంగా మడ్రై ఏరియా అందరికీ కొన్ని టీమ్స్ ఫామ్ చేసి వెతకడం మొదలెట్టారు. దానిలో భాగంగా ఈడు రైల్వే స్టేషన్లో ఉన్నట్టు మనకు సమాచారం దొరికి మన టీం వెళ్ళి పట్టుకొని అరెస్ట్ చేశాం. అయితే ఆయన కన్ఫెషన్లో ఏం చెప్పాడంటే, గతంలో కూడా 2023లో ఉమర్కోట్ పోలీస్ స్టేషన్లో కూడా మర్డర్ కేసు ముద్దాయి అనమాట. ఇది 2వ మర్డర్. కొద్ది సైకో టైప్ అనమాట. చిన్న పెట్టి స్మాల్ ఇష్యూకే కొట్టి చంపడం జరిగింది. తిట్టాడని ఒక నెపంతో ఆయన కర్రతో కొట్టి బాగా ఇంజరీస్ వచ్చినట్టు కొట్టి దాన్ని తీసుకెళ్ళి ఆ డెడ్ బాడీని ఏడ్చుకుంటూ చాలా ఆ యార్డ్లోనే చుప్పూర తుప్పల్లో పడేశాడు. అయితే ఈ టీమ్స్ అందరూ చాలా బాగా కష్టపడడం జరిగింది. రెస్పెక్టెడ్ సిపి సార్ ఏం చేసే మన న్యూపోర్ట్ సిఐకి, అలాగే శ్యామ్ సుందర్ ఎస్ఐ గారికి, వీళ్ళిద్దరికీ అందులో వీళ్ళతో పనిచేసిన టీం అందరికీ సార్ అప్రిషియేషన్ చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇస్తామని సిపి సార్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఎండాడ మంచినీటి సరఫరా రిజర్వాయర్ వద్ద ఉద్యోగులు ఆందోళన. ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు శుక్రవారం నుంచి సమ్మెకు సిద్ధమైనట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియాకి మరి మా కార్మికుల తరఫున విచ్చేసి ఇక మా యొక్క సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మా యొక్క సమస్య ఏంటంటే, ఇంతవరకు కూడా చాలని జీతాలతో మేము మా బ్రతుకులు నెట్టుకొస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా గత సంవత్సరం నుంచి కూడా మేము మరి కౌన్సిల్లో మా యొక్క సమస్యలు పెట్టడం జరిగింది. యూనియన్ ద్వారా పెట్టిన సమస్యలను మరి వెంటనే పరిష్కరిస్తామని చెప్పి కౌన్సిల్ కూడా ఆమోదం చేయడం జరిగింది. అందరూ కూడా అంగీకరించారు. కమిషనర్ గారు కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు. ఇదిగో అదుగని చెప్పేసి ప్రతిసారి కూడా మాకు ఇలాగా డ్రాగన్ చేసుకొస్తున్నారు. కానీ మా బ్రతుకులు చూస్తే చాలా దుర్భరంగా ఉన్నాయి. సార్ మొత్తం స్టాఫ్ అందరూ కలిపి 1674 మంది సార్. ఓవరాల్ గా ఒకటే సిఆర్ ఉన్నాం సార్. అందులో ఓన్లీ వాటర్ సప్లై మాత్రమే 1274 మంది. అయితే ఇక్కడ మేము ఎప్పుడైతే సెప్టెంబర్ 9వ తారీఖు కూర్చున్నామో వాళ్ళకి అంటే మేము అడిగింది ఎస్ఎస్ఆర్ రేటు. ఎస్ఎస్ఆర్ రేట్ కాకుండానే ఇంకో రేట్ తీసుకోండి అని చెప్పేసి ఒక టైం పీరియడ్ పెట్టారు. ఎవరికైతే 10 సంవత్సరాల అనుభవం ఉండి టెక్నికల్ ఈ జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ సెమీ స్కిల్ జీతాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఆ 1274 మందిలో
950 మందికి మాత్రమే ఇప్పుడు జీతం పెరుగుతుంది. ఆ పెరుగుతున్న జీతం కూడా ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. మాకు ఇది వరకు 15,000 ఉండేదండి. కటింగ్లు పోగా 13,087 రూపాయలు వచ్చేది. ఇప్పుడు ఆ జీతాన్ని 15,000 నుంచి 3,500 పెంచుతూ 18,500 జీతం చేస్తున్నారు. అది కటింగ్లు పోగా 16,411 రూపాయలు వస్తుంది. భీమిలి నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఫ్లెక్సీల వివాదం. మంత్రి పార్థసారథి నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ప్రధాని మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టలేదని జనసేన బీజేపీ నాయకులు ఆరోపించారు. వీళ్ళు మొగ్గలు ఉన్నాయంటే వీళ్ళు డామినేషన్ చేసేది ఉండవు. ఇది కావాలనే ఏఈ గారు అయితే మాత్రం ఒక వైసీపీ కోవర్ట్ లాగా ఇక్కడ పనిచేశారు. అతను ఏఈ గారు వేసారు అంటున్నారు కాబట్టి ఓటు మీద ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి, గొడవలు పెట్టడానికి ఫ్లెక్స్ చేశారండి. పవన్ కళ్యాణ్ గారు పద్ధతి లేకపోతే కూటమి అధికారంలో ఉంటుందా? సింపుల్ గా ఒకసారి ఆలోచించాలి. ఇదైతే కరెక్ట్ కాదు, పద్ధతి అయితే కాదు. స్టిక్కర్లు అని చెప్తాం, ఇలాంటి చెప్తాం. స్టిక్కర్ల ప్రభుత్వం కాదు కదా మంది, మన స్టిక్కర్ల ప్రభుత్వం అయితే కాదు కాబట్టి ఆలోచించాలి. సార్ మమ్మల్ని ఎవరు గౌరవించట్లేదు సార్. మా గౌరవించకపోతే పోయారు. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా గౌరవం లేకపోతుంది. మోడీ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇక్కడే కాదు ప్రతి మీటింగ్ లో కూడా మా భీమిలి నియోజకవర్గంలో ఫోటో లేక నెట్టడం, ఏమనంటే చోట్ల తప్పు అయిపోయిందో అధికారులు మరి చెప్పడం. మరి ఎందుకు కూటమిలో ఉన్నామో లేదో మాకే తెలియట్లేదు. ఏమంటే అధికారులు మరి చూసేస్తారు వీళ్ళందరూ కలిసి. దీని మీద మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. అది నా పేరు పిల్ల చిన్నారావు అండి. ఆనందపురం బీజేపీ మండల ప్రెసిడెంట్, సీనియర్ నాయకుడిగా ఉన్నాను. ఈ రోజు మోదీ గారికి సినిమా చూస్తే ఫ్లెక్సీల ఫోటో లేదండి, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా లేదండి. కూటమి నాయకులు ఏంటంటే పిలిచారు మీటింగ్ కి, ఎక్కడ కూడా ఫోటో కాల్ అనేది ఎక్కడ కూడా రేట్ లేదు, ఫోటో లేదండి. ఎక్కడో ఒక దగ్గర వేశారు. అయినసి దీని గురించి కొంచెం స్పందించాలని చెప్తున్నాను. ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకుండా మోడీ గారి అందువల్ల మేము ఖండిస్తాం. బైకట్ చేస్తారండి మీటింగ్. ఓకే.